ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వివరణ, పరిహారం, అలాగే సూర్యగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై ఉంటుందా? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కుంభరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా యోగదాయకంగా ఉంటుంది. అంటే ప్రమోషన్స్ లభించడం కానీ, కోరుకున్న చోటుకి బదిలీలు కావడం కానీ, మంచి డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం కానీ, లేదా వేరే సంస్థలోకి ప్రయత్నం చేస్తే మంచి ప్యాకేజ్తో వెళతారు. నిరుద్యోగస్తులకి కూడా కోరుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి బాగా 2-3 సార్లు, అంటే ఒకసారితో అయ్యే పని 2-3 సార్లు చేస్తే తప్ప ఫలితం కాదు. ఇలా గురుబలం తక్కువ ఉంది కాబట్టి దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఈ కుంభరాశి వారికి చాలా మటుకు ఇంకా చాలా సూపర్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా తెలివి, ఆలోచన, బుద్ధితో చేసే పనులు ఉంటాయి కదా. అంటే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం, ఫైనాన్స్ ఇవ్వడం, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన టాస్క్ని తక్కువ సమయంలోనే పూర్తి చేసుకొని ఇంకా మెరుగ్గా మంచిగా ముందుకెళ్ళగలుగుతారు. ఇది చెప్పవచ్చమ్మా. అయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రధానంగా ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితులు మాత్రం కుంభరాశి వారికి ఏర్పడబోతున్నాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. సంబంధం ఖాయమైపోతుందన్న సమయంలో మళ్ళీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. ఏదో మనం మంచి మార్కులు వచ్చాయి, మంచి కళాశాలలో వస్తుంది కదా అని అంటే ఆశించిన ఫలితం దక్కకుండా ఉంటుంది. కాబట్టి దైవ బలం ఇక్కడ, అందుకే చెప్పాను, దైవ బలం ఉంటే తప్ప పనులు ముందుకు సాగవు. కాబట్టి ఇక్కడ విద్యాకారకుడైన గురువు అనుకూలంగా లేని కారణం చేత విదేశీయానం, విదేశీ విద్యకు చేయు ప్రయత్నాలు దైవ బలంతోనే పూర్తి అవుతాయి. అందుకనే ముందుగానే దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటే పనులు బాగుంటాయమ్మా. ఇక గమనించుకున్నట్లయితే దాంపత్య సమస్యలు, భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువులు, ఆభరణాలు చోరీకి గురయ్యేటువంటి అవకాశము ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఎవరితో, ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, ఆడవాళ్ళైనా పెట్టుకోకూడదు. ఇక మగవాళ్ళు అయితే చెప్పాల్సిన పని లేదు. భార్యతో కానీ, భర్తతో కానీ చాలా ప్రేమగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే మంచిది. తోటి భాగస్వామిడితో స్నేహంగా ఎక్కువగా ఉండాలి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కాస్త మంచి సమయం కోసం ఎదురు చూడక తప్పదమ్మా. ఇక ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. శని వక్రగతి వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? శని వక్రగతి వల్ల ప్రధానంగా ఈ కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మళ్ళీ పెద్దగా తేడా అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఇంతకు ముందు చేయాల్సినటువంటి పనులన్నీ ఏవైతే ఆగిపోయి ఉంటాయో మళ్ళీ మొదలు పెడతారు. ఒకటి జరిగేటువంటి మార్పు. ఎక్కువగా బద్ధకంగా ఉంటారమ్మా. ముందుకు సాగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. అంతేకాకుండా ప్రధానంగా ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు శని వక్రీకరించడం వల్ల. సూర్యగ్రహణ ప్రభావం గురుగారు కుంభరాశి వారిపై ఉంటుందా? అంటే గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఎటువంటి నియమాలు, ఆచారాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈ కుంభరాశి వారికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా సూర్యగ్రహణం ప్రభావం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అన్ని విషయాల్లో విజయం, కోర్టు సంబంధించి, శత్రు సంబంధించి విషయాల్లో విజయం,
ఏదైనా కానీ ఊహించినటువంటి విజయాలు పొందుతారు. మ్మ్. కానీ దైవబలం లేకపోవడం వల్ల ఆ, మిగతా ఈ యొక్క వృషభ రాశికి, కన్యా రాశికి యోగించేటువంటి సూర్యగ్రహణం ప్రభావంలో యోగించే దానికంటే కాస్త తక్కువగా యోగిస్తుంది. మ్మ్. కానీ అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఈ యొక్క దీని ప్రభావము ఇప్పుడు ఏదైనా పని చేస్తే 10 రూపాయల లాభం వస్తుంది అనుకోండి, మ్మ్. ఓ 15 రూపాయల లాభం వస్తుంది. ఓకే మరీ గురుగారు. ఎక్కువగా కాకుండా, కానీ మ్మ్. ప్రభావం మాత్రం చక్కగా ఉంటుంది. మ్మ్. అన్ని విధాలుగా శత్రుంజయము, అన్ని విధాలుగా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మ్మ్. అన్ని విధాలుగా చక్కటి పరిస్థితి అనేటువంటిది ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల కలుగుతుంది. మ్మ్. అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మ్మ్. ఈ గ్రహణ దోష నివారణార్థమే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆగస్టు 12వ తారీఖు రోజున మ్మ్. గ్రహణ దోష నివారణ పూజల హోమాలు, ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి కాలసర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, సుబ్రహ్మణ్య హోమము, కుజదోష నివారణ, సంతాన దోష నివారణకి, రాణి బాకీలకి, సొంత ఇంటి కళ నెరవేరడం కోసం, మ్మ్. ముఖ్యంగా ఆర్థిక బాధల నివృత్తికి, అలాగే సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, జటిలమైన సమస్యల నివారణకి పూజా హోమాది కార్యక్రమాలు జరిపించి, అలాగే శని కూడా వక్రీకరించి 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితి కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి కుంభరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? 6వ తారీఖు చాలా అద్భుతంగా ఉంటుంది. సహాయ సహకారాలతో, అందరి సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. మంచి మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. మ్మ్. డబ్బులు సమయానికి అనుకూలంగా ఉంటాయి. 7, 8 తేదీలో మాత్రం ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే మరమ్మతులకి, వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రశాంతత ఉండదమ్మా. మ్మ్. 9, 10 తేదీలో మాత్రం వీరికి జ్వర పీడితులయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలి. వృధా కాలయాపన ఉంటుంది. ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు. ఏదైనా కానీ ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 11, 12, 13, 14, 15 ఈ తేదీలో మాత్రం కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీటింగ్స్ ఉంటాయమ్మా. ఓకే గురుగారు, మీరు చెప్పారు గురుగారు మీరు చెప్పారు గురుగ్రహ బలం పెంచుకోవాలి అని, అలాగే దైవ బలం కూడా చేసుకోవాలి, మంచి జరుగుతుంది. ఏం చేయాలి గురుగారు? ఈ కుంభరాశి వారు ఏం పరిహారాలు చేయాలి అంటారు? ప్రధానంగా ఈ కుంభరాశి వారు తరచూ శివాలయ సందర్శనం, ప్రదోష కాలంలో అర్చన జరిపించుకోవడం, మ్మ్. నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడము, అలాగే కనిపించిన పెద్దలకి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే మ్మ్. దైవ బలం ఆటోమేటిక్గా బాగా పెరుగుతుంది. ఎలాగో ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే మ్మ్. కుజదోష నివారణ, సర్పదోష నివారణ, కాలసర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహము, సంతాన దోష నివారణకి, అలాగే రాణి బాకీల వసూలుకి, ఆర్థిక బాధలకి, కోర్టు సమస్యల నివారణకి, సొంత ఇంటి కళ నెరవేరడం కోసం పూజా హోమాది కార్యక్రమాలు, శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, కుంభరాశి వారి రాశి వివరణ తెలియజేశారు గురుగారు. పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో సూర్యగ్రహణ సందర్భంగా ఆగస్టు 12న కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారా? స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నమస్కారం.